ఇదికి రావాలని ఎన్నో కలలు కన్నా. అవుతుందా కాదా కూడా అనుకోలే అసలు. ఇంత దూరం వస్తానా రానా నా బండి మీద అనుకున్నా, కానీ ఫైనల్లీ వి డిడ్ ఇట్. ఇది వచ్చేసి లాస్ట్ ల్యాండ్, టిప్ ఆఫ్ ది ఇండియా. ఇక్కడ మనకి 3 సముద్రాలు కలుస్తాయి. ఇటు వచ్చేసి ఏమో ఇండియన్ ఓషన్, బే ఆఫ్ బెంగాల్, అరబిక్ ఓషన్. మన బండి అక్కడ ఉంది, ఫ్లాగ్ అవుపిస్తుందా మీకు? అది వచ్చేసి స్వామి వివేకానంద మండపము. అండ్ ఇప్పుడు ఫిరి ఎక్కి అటు పోవాలి. 100 రూపీస్ పే చేస్తేనేమో ఈ లైన్లో పోవాలి. చాలా పెద్దగా ఉంది లైన్. 300 రూపీస్ లైన్ ఖాళీ ఉంది. ఫ్యామిలీతో వస్తే 300 లైన్లోనే పోండి, 100 రూపీస్ లైన్లో అస్సలు పోకండి. ఇక్కడ ఏ స్టేట్స్ డొనేషన్స్ ఇచ్చినాయి మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి అసలు. కన్యా టెంపుల్ అంటారు. దీంట్లో కన్యా ఏమంటారు, కాళ్ళు అచ్చులు ఉంటాయి, ఫింగర్. ఇప్పుడే పోయి చూసిన నేను లోపట్ల. వెల్కమ్ గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు డే 5 వచ్చేసి మనం అంతా కన్యాకుమారిలో లోకల్ విజిట్ అయితే చేస్తారు. ఏదైతే సైట్ సీయింగ్స్ ఉన్నాయో ఆ ప్లేసెస్ అయితే విజిట్ చేస్తాం. ఈరోజు మొత్తం ఆ ప్లేసెస్ గురించే ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ లేచి ఉండే, నేను లేచి సన్ రైజ్కి పోయినా అండ్ మళ్ళీ వచ్చి పనుకున్నా. చాలా లేట్గా లేచిన. అండ్ టైం వచ్చేసి ఇప్పుడు చూడొచ్చు 9:49 అవుతుంది. అదే రికార్డ్ చేసింది నిన్న మొత్తం అంతా SSDలోకి పంపిస్తున్నా. అండ్ ఇప్పుడు 9:49 అవుతుంది. టిఫిన్ చేసేసి బయట ఫస్ట్ అయితే నేను రాక్ మెమోరియల్ పోదామని చూద్దాం ఏమవుతుందో. అండ్ ఈ హోటల్ చెక్అవుట్ చేయనా వద్దా అని అనుకుంటున్నా, ఎందుకంటే మంచిగా ఉంది పార్కింగ్. యాక్చువల్లీ మంచి బీచ్ సైడ్ వ్యూ ఉన్న హోటల్ తీసుకుందామని చూస్తున్నా, కానీ అక్కడ పార్కింగ్ అంత మంచిగా ఉండవు కొన్నిట్లా. నాకైతే ఇది పార్కింగ్ బాగా నచ్చింది. చూడండి, డోర్ ఓపెన్ చేయగానే నా బండి అవుపిస్తుంది. అండ్ అంత క్రౌడ్ కూడా లేదు హోటల్లో, చాలా పీస్ఫుల్గా ఉంది. సో అందుకని ఆలోచిస్తున్నా ఈ హోటల్ అనే కంటిన్యూ చేయాలా వద్దా అని చెప్పేసి. ఈ హోటల్ కూడా రూమ్ మంచిగా ఉంది, కొంచెం అంతా మెస్ ఉంది, ఇగ్నోర్ దట్. అంతా నీట్గా ఉంది రూమ్ అంతా. చలో లేట్ చేయకుండా ఫస్ట్ టిఫిన్ చేసి ప్లేసెస్ అయితే విజిట్ చేద్దాం. కన్యాకుమారిలో మ్యాక్సిమం మనకి వీలైనంత వరకు అన్ని ప్లేసెస్ని అయితే కవర్ చేస్తా. టిఫిన్ తిందామని ఆయన చూడండి, టిఫిన్ దోశ, ఎగ్ దోశ అరటాక్లో పెట్టించేసారు. ఇక్కడ అంతా డిఫరెంట్ టిఫిన్ ఉంది. ఇక్కడ టేస్ట్ ఎట్లుందో తర్వాత చెప్తాను తిన్న తర్వాత. ఒక్కడనే ఉన్న కెమెరా పట్టుకొని కష్టమవుతుంది. ఆ రూమ్కి పోయి బండి తీసుకొచ్చిండే, బండి ఇక్కడ పార్క్ చేసిన. ఈ నుంచి నడుచుకుంటూ పోవాలి. ఇప్పుడు చాలా హ్యూమిడిటీ ఉంది, అందుకనే నడవలేక నడిచేటోని, కానీ షౌంట బట్టి బట్టలు మొత్తం నడిచిపోతాయి అని చెప్పేసి ఇక బైక్ తీసుకొని వచ్చిన టిఫిన్ చేసేసి. ఇప్పుడు ఈ నుంచి పోవాలి. ఇక్కడ బయట ఒకటి క్యూ ఉంది, మరి దేనికో తెలియదు నాకు. రాక్ మెమోరియల్ దానికి ఓనికి లైన్ చూడండి ఎంత ఉందో. అంత లైన్ 100 రూపీస్ పే చేయాలి. ఆడ 100, ఆడ 300 స్పెషల్. ఈ 100 రూపీస్ పే చేస్తేనేమో ఈ లైన్లో పోవాలి. చాలా పెద్దగా ఉంది లైన్. 300 రూపీస్ లైన్ చూడండి, ఖాళీ ఉంది. ఇన్ కేస్ మీకు టైం లేదు, వెయిట్ చేయాలని అనుకుంటే 300 పే చేసి వెళ్ళండి. నేనైతే 100 రూపీస్ కౌంటర్ల నుంచి అయితే వెళ్తున్నా. లోపలనే పెద్ద లైన్ అయితే ఉంది. ఈ బ్యారిగేట్స్ పెట్టి బ్యారిగేట్స్ మధ్యలో తిప్పుతా ఉంటారు. ఇట్లా చూస్తారు కదా మీరు. టికెట్ తీసుకున్నా, చాలా టైం పట్టింది. టికెట్ తీసుకున్నాక కూడా లోపల లైన్ అయితే ఉంది. ఈడనైతే సిట్టింగ్ అయితే ఉంది, కూర్చొని అయితే వెళ్ళొచ్చు. లిటరలీ 1 hour 20 minutes పట్టింది 100 రూపీస్ లైన్లో వస్తాయి. అది తెలిసి ఇది 300 లైన్ అట్టుంది. ఈ నుంచి వీడి దాకా ఉంది 300 లైన్. అది వచ్చేసి స్వామి వివేకానంద మండపము. అండ్ ఇప్పుడు ఫిరి ఎక్కి అటు పోవాలి. ఫ్యామిలీతో వస్తే
300 లైన్లోనే పోండి. 100 రూపీస్ లైన్లో అస్సలు పోకండి, ఎందుకంటే 1 hour 20 minutes నిలబడుతుంటూ కూర్చుంటూ రావాల్సి వస్తుంది. లిటరల్లీ చాలా హెక్టిక్. ఇంకా లైన్ ఉంది. ఓన్లీ టికెట్ లోపలకి ఎంట్రీకి 100 రూపీస్. ఎట్ లాస్ట్ ఫైనల్లీ బోట్ అయితే ఎక్కిన. బోట్ ఎక్కగానే మీకు లైఫ్ జాకెట్స్ అయితే ఇస్తారు. లైఫ్ జాకెట్స్ వేసుకోండి. మళ్ళీ ఈ బోట్ ఎక్కిన తర్వాత మీరైతే అస్సలు నిలబడొద్దు. అండ్ ఈ బోట్ లో 70 to 80 మెంబర్స్ దాకా ట్రావెల్ చేస్తారు. వాళ్ళు నిలబడితే ఎమ్మట కూర్చో అని అయితే అంటారు. చూడండి ఎంత మంది ఉన్నారో, 70 to 80 మెంబర్స్ దాకా ఉంటారు ఈ బోట్ లో. బోట్ కూడా లైట్ గా ఊగుతుంటది, సో గట్టిగా పట్టుకొని అయితే కూర్చోండి. ఇప్పుడే బోట్ దిగేసి వచ్చినాం. ఆడ టికెట్ తీసుకోవాలి. 30 రూపీస్ పర్ హెడ్. ఏది స్వామి వివేకానంద మందిర్ పైకి పోనీకి. ప్లీజ్ కీప్ యువర్ ఫుట్వేర్ హియర్. చెప్పులిపి పోవాలంట పైకి. అండ్ ఇది వచ్చేసి స్వామి వివేకానంద మెమోరియల్. ఓషన్ మధ్యలో ఒక చిన్న రాక్ మీద ఈ మెమోరియల్ ని కన్స్ట్రక్ట్ చేసారు 1970లో. దీని పేరు వివేకానంద రాక్ మెమోరియల్. 1892లో స్వామి వివేకానంద గారు ఈ సముద్రం దాటుకొని ఈ రాక్ మీద కొన్ని రోజులు మెడిటేషన్ చేశారు. ఆ మెడిటేషన్ లో ఆయన పొందిన ఇన్స్పిరేషన్ తోనే తర్వాత చికాగోలో సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా స్పీచ్ ఇచ్చారు. వరల్డ్ మొత్తం ఆయన పవర్ ని రికగ్నైజ్ చేసింది. టెంపుల్ లోపలనైతే వివేకానంద స్టాచ్యూ అయితే ఉంటది. మీరు ఈ ప్లేస్ కి వచ్చినప్పుడు స్పిరిచువాలిటీ, నాలెడ్జ్ మరియు బ్యూటీ అండ్ కలిసిన ఒక డివైన్ ఫీలింగ్ వస్తుంది. కన్యాకుమారి మన దేశం యొక్క యూనిటీ, పీస్ అండ్ స్ట్రెంగ్త్ కి ఒక లివింగ్ సింబల్. సీ మధ్యలో ఉండడం వల్ల ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది. వేవ్ సౌండ్స్ వినిపిస్తాయి. బ్రీజ్ టచ్ మరియు అట్మాస్ఫియర్ అన్ని కలిసి మనలో ఒక పీస్ ఫీలింగ్ ని క్రియేట్ చేస్తాయి. ఇక్కడికి వచ్చినప్పుడు డెఫినెట్లీ ఈ ప్లేస్ ని అయితే ఎక్స్ప్లోర్ చేయండి. ఇక్కడ బుక్ స్టాల్స్ ఉన్నాయి. ఇక్కడ క్యాలెండర్స్, స్వామి వివేకానంద సంబంధించిన బుక్ స్టాల్స్ ఉన్నాయి. కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ ఏ స్టేట్స్ డొనేషన్స్ ఇచ్చినాయి అండ్ మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి అసలు. రైట్ సైడ్ వచ్చేసి కుమారి అమ్మ టెంపుల్. దీన్ని ఏషియన్ టెంపుల్ అని కూడా పిలుస్తారు. దేవి ఇక్కడ తపస్సు చేసి లార్డ్ శివాన్ని పొందడానికి ప్రయత్నించింది. ఆ టెంపుల్ లో దేవి యొక్క డైమండ్ నోస్ రింగ్స్ సన్ లైట్ లో స్పార్కిల్ అవ్వడం చాలా ఫేమస్ ఇక్కడ. ఈ టెంపుల్ ఉంది కదా, ఇది వచ్చేసి కన్యాది టెంపుల్. కన్యా టెంపుల్ అంటారు. దీంట్లో కన్యా ఏమంటారు, కాళ్ళు అచ్చులు ఉంటాయి, ఫింగర్. ఇప్పుడే పోయి చూసిన నేను లోపట్ల. ఇప్పుడు మనం ఈ గ్లాస్ బ్రిడ్జ్ ఉంది కదా, ఈ గ్లాస్ బ్రిడ్జ్ కావచ్చు తిరువల్లు వారు స్టాచ్యూ చూడాలి మనం. ఈ బ్రిడ్జ్ వచ్చేసి చాలా రీసెంట్ గా బిల్డ్ అయితే చేశారు. ఇది వచ్చేసి ఇండియాలో ఫస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ ఇక్కడే కన్స్ట్రక్ట్ చేశారు. వివేకానంద రాక్ మెమోరియల్ మరియు తిరువల్లు స్టాచ్యూని కనెక్ట్ చేస్తుంది. ఈ బ్రిడ్జ్ పై నుంచి చూస్తే 3 oceans కలిసిన ఒక సీన్ అవుపిస్తుంది. ఇది ఒక లైఫ్ టైం వ్యూ లాగా ఉంటుంది. ఈ బ్రిడ్జి దాటిన తర్వాత మనకైతే తిరువల్లు వారి స్టాచ్యూ అయితే ఉంటుంది. ఈ స్టాచ్యూ కాడికి పోనీకి మనం అయితే స్టెప్స్ అయితే ఎక్కిపోవాలి. స్టెప్స్ అప్పుడప్పుడు ఒక్కొక్కటి డిఫరెంట్ సైజ్ అయితే ఉంటుంది. కొంచెం చూసుకొని ఎక్కాలి, లేకపోతే కింద పడే ఛాన్స్ ఉంది. దీంట్లో ఒక 3-4 రౌండ్స్ వేస్తే మనం అయితే తిరువల్లు స్టాచ్యూస్కి అయితే రీచ్ అవుతాం.
ఈ స్టాచ్యూ వచ్చేసి 133 feet హైట్ అయితే ఉంటుంది. ఇది తిరుకురుల్ అని తమిళ్ గ్రంథంలో ఉన్న 133 చాప్టర్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. స్టాచ్యూ రైట్ హ్యాండ్ లో 3 fingers కైకి పాయింట్ చేస్తాయి అండ్ ఆరం, పోరల్, ఇన్బమ్ అని 3 values ఆఫ్ లైఫ్ ని చూపిస్తాయి ఆ 3 fingers. బయటికి పోనీకి కూడా లైన్ తెలిసి మినిమం ఒక 1 hour పడుతుంది. సక్సెస్ఫుల్గా అయితే పోయేసి వచ్చిన. దించడం పోవడం అంతా వాళ్ళదే. ఇట్లా చుట్టూ ఇట్లా రౌండ్ చేసుకొని అట్లా పోతున్నాయి. ఆడ స్టాప్, రోడ్ స్టాప్ తీసుకపోతున్నాయి, ఆడ దించుతున్నాయి, మళ్ళీ వాళ్ళని ఎక్కించుకొని వస్తారు. ఎవరిని అంటే ఎంతమంది వస్తే అంతమందిని అట్లా పంపించట్లేదు. ఫస్ట్ ఒక బోర్డు పోయి డ్రాప్ చేస్తుంది, మళ్ళీ కొందరిని తీసుకొని వస్తుంది, అప్పుడు మళ్ళీ ఈ నుంచి తీసుకొని పోతుంది. చాలా బాగుంది. ఇక్కడికి వస్తే ఒక్కసారైనా చూడాలి, ఎందుకంటే లోపట్ల అంత కాసేం ఉండదు, కాకపోతే చూడొచ్చు. నాకు ఇదంతా కంప్లీట్ చేయడానికి జస్ట్ 100 rupees అయింది. 100 rupees వర్త్ ఇట్ మ్యాన్. అండ్ ఇప్పుడు నేను బైక్ బయట పార్క్ చేసిన, బైక్ ఉందో లేదో భయం వేస్తుంది. అండ్ అక్కడ మీకు లైన్ అవుపిస్తుంది కదా, అక్కడికి బైక్ తీసుకొని పోవచ్చు అంట. అది వచ్చేసి చర్చ్ అండ్ ఇటు సైడ్ వచ్చేసి టెంపుల్. వీలైతే టెంపుల్ రేపు పోతా మార్నింగ్. స్నానం చేయలే, అందుకే నా టెంపుల్కి అయితే పోవట్లేదు నేను ఈరోజు. అలలు అంత మరీ రావట్లేదు. అలలు ఎక్కువ వస్తే బోటింగ్ బంద్ ఉంటుందంట, అడిగి పోనీకి ఉండదంట. ఏ నుంచో ఫోటోలు తీసుకొని వెళ్ళిపోవడం అయి ఉంటుందంట. ఈరోజు మరీ అంత అలలు లేవు కాబట్టి మనం మంచిగా పోయేసి వచ్చినాం. కానీ 100 rupeesలో వస్తే లైన్ 1.5 hour 1 hour 30 minutes వెయిట్ చేయాల్సి వస్తుంది. అదే 300 పెట్టే స్పెషల్ అంటే 1% అట్టుంది 300 ఐ గెస్. అది వస్తే తొందరగా ఈడి దాకా రావచ్చు, బోట్ ఎక్కి వెళ్ళిపోవచ్చు. కానీ వచ్చేటప్పుడు మాత్రం స్పెషల్ అవుటింగ్ అయితే ఉండదు, స్పెషల్ బోటింగ్ ఏముండదు. పోయేటప్పుడే ఓన్లీ స్పెషల్ ఎంట్రీ అవి ఉంటాయి. అండ్ లేడీస్కి ఏమి ఇబ్బంది కాకుండా టాయిలెట్స్ అన్నీ ఉన్నాయి, డ్రింకింగ్ వాటర్ కూడా ఉంది. చూడండి ఇప్పుడు వీళ్ళు పోతుర్రు, నాకు తెలిసి వీళ్ళకి దగ్గర దగ్గర ఒక 1 hour పడుతుంది. చాలా నీట్గానే అయితే పెడతారు, కాకపోతే చిన్నపిల్లలు వాళ్ళు వస్తుంటారు కదా, బిస్కెట్స్ ప్లాస్టిక్ బాటిల్ పట్టుకొస్తారు కదా, అలా పడేస్తారు. అవి అయినా వాళ్ళు క్లీన్ చేస్తారు. నాకు ఇదంతా కంప్లీట్ చేయడానికి నేను 11:47కి అక్కడ బయట గేట్ కాడ లైన్లో నిలబడ్డా. అండ్ 1:51 పట్టింది ఇప్పుడు బయటికి రానికి. అంటే క్యాల్కులేట్ చేసుకోండి ఎంత టైం పట్టింది. ఒక 3 hours పట్టి ఉన్నది. ఈ గేట్ కానించి స్టార్ట్ అవుతుంది లైన్. ఈ గేట్ కూడా కాదు, ఇంకా ముందు నుంచే లైన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ షాప్స్, డ్రెస్సెస్ అవి ఉన్నాయి, మంచి డ్రెస్ అయితే ఉన్నది. కొంచెం షాపింగ్ అయితే చేస్తాను నేను. బండి యాడికి పోలే, ఆనే ఉంది, చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇది ఎంట్రీ, అక్కడ ఫ్లాగ్ ఆపిస్తుంది, అదే మన బండి. సేఫ్ ఉంది, ఏం కాలే బండికి. ఏదైతే లాస్ట్ లైన్ ఉందో ఆ లాస్ట్ లైన్ కాడికైతే వెళ్తున్నా. ఆడికైతే బైక్ని అయితే తీసుకోవచ్చు. ఆడ బైక్ పెట్టి ఆడ కార్నర్ దాకానైతే వాక్ చేసుకుంటూనైతే పోవాలి, ఎందుకంటే ఆ కార్నర్ దాకానైతే బైక్ అయితే పోదు. ఈ రోడ్డు వచ్చేసి ఓషన్ పక్క నుంచే, సముద్రం పక్క నుంచి పోతుంటుంటే ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ చర్చ్ అవుపిస్తుంది కదా, చర్చ్ని దాటి అయితే పోవాలి. వెదర్ అయితే చాలా కూల్గా ఉంది అండ్ చాలా పీస్ఫుల్గా ఉంది ఈ ప్లేస్. నాకైతే చాలా రోజుల తర్వాత ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే వస్తుంది ఇక్కడ రైడ్ చేసుకుంటూ పోతుంటే. ఇక్కడ వ్యాక్స్ మ్యూజియం కూడా ఉందంట, కానీ నాకైతే టైం లేదు అక్కడికి విజిట్ చేయడానికి. మస్తు అంటే మస్తు అనిపిస్తుంది అసలు. పక్కనే చర్చ్, ఆడ లోకల్ పోలీస్ని అడిగినా పోవచ్చు అన్నాడు, కాకపోతే ఏంటంటే బాగా గాలి వస్తుంది, జాగ్రత్త అని అన్నాడు. गाड़ी जा सकते
ఘాటుగా వస్తుంది ఇక్కడ. అండ్ కొంచెం వాటర్ కూడా చాలా స్మెల్ ఎక్కువ వస్తుంది. దీని నుంచి తోలుతుంటే నాకు కొంచెం భయం వేస్తుంది అండ్ కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను గూస్ బంప్స్ అయితే వచ్చింది నాకు ఈ రోడ్డు మీద డ్రైవ్ చేస్తుంటుంటే. ఇది మనం అయితే రీచ్ అయినాం. ఫైనల్లీ మనం ఏదైతే అనుకున్నామో ఆ ప్లేస్ కి వచ్చేసినాం. బాగా గాలి వస్తుంది ఇక్కడ. ఎంత గాలి వస్తుంది అంటే బండి ఈ నుంచి ఎగిరిపోయి లోపల పడేటట్టు అనిపిస్తుంది, అంత గాలి వస్తుంది. చూడండి ఇన్స్టా సక్కే పెట్టండి, కిందికి వంగిపోయింది. జెండా చూడండి ఎట్లా ఊగుతుందో, జెండా రాడ్. అది వచ్చేసి తిరువల్లువారి స్టాచ్యూ అండ్ స్వామి వివేకానంద మెమోరియల్ టెంపుల్ అది. అండ్ ఈ నుంచి బండి ఓనికి రాదు, ఈ నుంచి మట్టి రోడ్ లేదు. యాక్చువల్లీ నేను ఆడిదాకా పోదాం అనుకున్నా కానీ మొత్తం రాళ్ళు ఉన్నాయి, ఈ రాళ్లతో ఆడికి ఓనికి రాదు. ఆడిదాకా నడుచుకుంటా పోవచ్చు. మంచిగా వచ్చి చేపలు ఇట్లా పట్టుకుని తింటున్నాయి ఈ గద్దలన్నీ. గాలి మాత్రం రేంజ్ వస్తుంది. ఫైనల్లీ చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటది. వాయిస్ వస్తుందో రావట్లేదో నాకు తెలియదు. గాలి ఓ రేంజ్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి చర్చ్ అండ్ ఈడ కూడా చర్చ్ అండ్ ఇదంతా బీచ్ ఏరియా. బోట్స్ అయ్యి తిరుగుతున్నాయి. ఇప్పుడు పెద్ద స్టంట్ ఏంటంటే నేను ఒక్కడనే ఉన్నా ఈడ. ఈ బండిని ఇట్లా సైడ్ తిప్పుకొని పోవాలి నేను. గాలి ఏమో ఎక్కువ వస్తుంది. వచ్చేసిగా లాస్ట్ ల్యాండ్, ఇంకెంతో దూరం లేదు, కొంచెమే ముందర ఉంది. ఇక్కడ మనకి మూడు సముద్రాలు కలుస్తాయి. ఒకటి ఇండియన్ ఓషన్, అరబిక్ ఓషన్, బే ఆఫ్ బెంగాల్. 3 సముద్రాలు కలుస్తాయి ఇక్కడ. బండి అక్కడ ఉంది, ఫ్లాగ్ అవుపిస్తుందా మీకు? జూమ్ చేస్తాం మీకోసం. ఇంతకన్నా ఎక్కువ జూమ్ చేయలేను, ఆడనే ఉంది బండి. టిప్ ఆఫ్ ది ఇండియా. ఇక్కడ మనకి 3 సముద్రాలు కలుస్తాయి. ఇటు వచ్చేసి ఏమో ఇండియన్ ఓషన్, బే ఆఫ్ బెంగాల్, అరబిక్ ఓషన్. ఇక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ అయితే చేసిన. టిప్ ఆఫ్ ది ల్యాండ్. దీనికి రావాలని ఎన్నో కలలు కన్నా, అవుతుందా కాదా కూడా అనుకోలే. అసలు ఇంత దూరం వస్తానా రానా నా బండి మీద అనుకున్నా, కానీ ఫైనల్లీ వి డిడ్ ఇట్. చూసిరా రాళ్ళు ఎట్లున్నాయో, మధ్యలో గ్యాప్ ఉన్నాయి. వస్తువులు లోపల పడిపోతే అంతే సంగతి. ఆడిదాకా పోవాలి మనం. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ కనెక్ట్ చేయడానికి రాక్ బ్రిడ్జ్ తయారు చేస్తారు. అండ్ వాళ్ళు ఏం యూజ్ చేస్తారు అంటే వైట్ కలర్ స్టోన్ ఏదో యూజ్ చేస్తారు. అక్కడ వైట్ కలర్ స్టోన్ ఉందా, వైట్ కలర్ స్టోన్ తీసుకొచ్చి ఇక్కడ చేస్తుండ్రు ముందర. మరి దీన్ని కనెక్ట్ చేయనికా లేకపోతే దేనికో తెలియదు కానీ బిల్డ్ అయితే చేస్తారు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎవరైనా చూడండి, ఇది బిల్డ్ చేస్తారట్టుంది, మైట్ బి ఇది కనెక్ట్ చేస్తారట్టుంది. ఆఫ్టర్నూన్ అటు పోయి వచ్చినా కదా స్వామి వివేకానంద మెమోరియల్ టెంపుల్ అండ్ స్టాచ్యూ కాడికి పోయి వచ్చిన తర్వాత చాలా టైర్డ్ అయితే అయిపోయినా. ఇందాకనే లేచిన. టైం వచ్చేసి 8 అవుతుంది, అవుపిస్తుందా 8:04 అవుతుంది. ఏదన్నా బయటికి పోయి తినేసి రేపు ఈ రూమ్ అయితే వెకేట్ చేస్తున్నా. డిన్నర్ కంప్లీట్ చేసేటప్పుడు అట్నే లోకల్ నైట్ టైంలో ఎట్టుందో కూడా ఎక్స్ప్లోర్ చేస్తా. చూడండి నాతో పాటు. బండిపైన కలుస్తాం. మీకు ఒకటి చెప్పాలి, నాకు ఇప్పుడే అనిల్ కాల్ చేసిండు. తూత్కుడి దాకా వచ్చిండంట, అంటే ఇంకా 100 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాడు. ఇక్కడికి వచ్చేస్తాడు. ఇక మేము ఇద్దరం కలిసి ఇక రేపు కానీ వెళ్ళండి కానీ సిటీకి పోతాం ఇక హైదరాబాద్కి. గల్లీ మొత్తం హోటల్సే తెలుసా, ఈ గల్లీ మొత్తం హోటల్సే. హోటల్ శ్రీదేవి, హోటల్ సంగమం, టిటిఆర్ రెసిడెన్సీ, బార్, అన్నీ ఉన్నాయి ఇక్కడ.
హోటల్ త్రివేణి అంటే ఇక్కడ అన్ని హోటల్సే. నేను జస్ట్ ఏం లేదు సన్ రైజ్ పాయింట్ కాడికి పోదామని చూస్తున్నా. బీచ్ పక్కనే ఉంటుంది అది. ఆడ ఒక రిసార్ట్ కూడా ఉన్నది. జస్ట్ చూద్దామని చెప్పేసి పోతున్నా. ఇక్కడ మనకు హిందీ రాకపోయినా ఇంగ్లీష్ తోటి బతికేయచ్చు. ఇక్కడ ఏదో ఉన్నది ఫాస్ట్ ఫుడ్ సెంటర్. అది ఫిష్ ప్రాన్స్ ఏదేదో పెట్టేసారు. ఇక్కడ హోటల్ శివ రెసిడెన్సీ. అన్ని హోటల్సే ఉంటాయి. హోటల్స్ రెస్టారెంట్స్ అంతే ఈ స్ట్రీట్ మొత్తం. నైట్ పూట ఎట్లుంటుంది అని చూద్దాం వచ్చిన. క్రౌడ్ బాగానే ఉంది. ఏం చేస్తారు వచ్చిన వాళ్ళు టూరిస్టులు? ఈ రూమ్ లో కూర్చుంటారా? బయట తిరుగుతూనే ఉంటారు. సీ వ్యూ అని ఉంది. ఇది హోటల్ ఎట్టుంది నాకు తెలిసి. హోటల్ కంప్లెక్స్ రెస్టారెంట్ సీ ల్యాండ్ హోటల్. ముందల రైట్ చూపిస్తుంది. అయ్యా ముందల రైట్ కాదా ఇది, యాక్చువల్ వెనకాల ఉంది. ఫ్లాగ్ పెట్టుకునేసరికల్లా అందరు మన వాడినే చూస్తారు. వామో వీడు ఎక్కడి నుంచి వచ్చిండో, వీడు వరల్డ్ ట్రావెల్ చేస్తుండో అని అనుకుంటారు. ఇదేంది మ్యాప్ పోయింది ఇది. నేను ఇంకా రాలేదు సీవ్యూ బీచ్కి. ఏడొచ్చినా నేను ఈ హోటల్లో నుంచి చూపిస్తుంది. హోటల్ వాళ్ళ కట్టుంది అది. మనమే ఇక్కడికి పోవాలి. హోటల్ సెబా ప్యాలెస్. ఇదంతా హోటలే, అంతా హోటలే. జనాలు మొత్తం తిరుగుతూనే ఉంటారు. ఇక ఈ గల్లీ చూపిస్తుంది నాకు. ఆ గల్లీలో బండి పోతుందా? గల్లీ కరెక్టే చూపించింది కానీ బండి పోదు. వాళ్ళ బండి పోతే బాగానే ఉంది. టెంపుల్స్ బాగుంటాయి ఇక్కడ. చూడు టెంపుల్ ఎంత మంచిగా ఉందో. మనం అదే గల్లీకి వచ్చినాం. మళ్ళీ ఇక్కడ ఫిష్ ఫ్రై అమ్ముతారు. చూద్దాం, తిందాం ఒకసారి. పిలుస్తుండే ఆగకుందే. చూద్దాం అసలుకి ఏముందో. काका क्या है? मेरा गोबर से अभी सुरमई और बांगड़ा, बोल्डेस, प्रॉन। प्रॉन किधर है? प्रॉन है ना, ये तो प्रॉन। कितना है ये? ये तो इसमें 15-20 के 200। 15 पीस। ये तो फिश इसमें बांगड़ा 100 रुपया, 80 रुपया, अमूर 150 रुपया, बोल्डेस 150। थोड़ा छोटा वाला दे दो पहले खा के। अच्छा रहा तो बाद में खाएंगे। ఏమేమో ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఏ कौन सा फिश है काका? कौन सी वो वाला? ये पाला फिश, ये राजा रानी बेटकी. రాజా రాణి. उधर राजा रानी. ఇక్కడంతా స్టాల్స్ ఉన్నాయి. ఫిష్ స్టాల్సే ఉన్నాయి అన్ని. జస్ట్ టేస్ట్ చేద్దామని ఆయన. పీస్ ఎట్లుందో మన హైదరాబాద్ పీసెస్ కన్నా ఫిషెస్ కన్నా టేస్ట్ బాగుంది. ఎందుకంటే ఇక్కడనే పట్టేసి ఫ్రెష్గా చేస్తారు కదా, అందుకనే చాలా బాగుంది. ఇంకోటి ప్రాన్స్ ఆర్డర్ చేసిన, చూద్దాం ఎట్లుంటాం. చూడు పీస్ ఇట్లా పట్టుకుంటూ వచ్చేస్తుంది. నీట్గా ఉంది, ఫ్రెష్గా ఉంది. ఇప్పుడే ప్రాన్స్ పీసెస్ వచ్చినాయి. 100 రూపీస్కి 15 పీసెస్ ఇచ్చిండు. నీట్గా అడిగి ఇచ్చిండు. చూద్దాం టేస్ట్ చేసి. అంటే వేడిగా ఉంది. నోట్లో వేసుకుంటే కాలేటట్టు ఉంది. బ్రిడ్జ్ కింద మొత్తం షాప్లే ఉంటాయి. ఈ స్ట్రీట్ పేరు వచ్చేసి వెస్ట్ కార్ స్ట్రీట్, కన్యాకుమారి. మొత్తం ఇవే ఉంటాయి. కితాబో 380. 50 రూపీస్ పీస్ వేయరా అంటేనేమో 80 రూపీస్ పీస్ వేసేసిండు. కట్టికి కోసేసిండు. మళ్ళీ ఏం చేస్తాం. 80 రూపీస్ పీసెస్ 2 వేసేసిండు. ప్రాన్స్ 100 అనుకున్నా, 200 అన్నాడు. ఇక్కడ 21 అంటాడు హిందీలో. ఆడ పోతేనేమో రేట్ వేరేతోనే ఉంటుంది. వాళ్ళ తర్వాత ఇంగ్లీష్లో చెప్తాడు. అయ్యో నేనేది ఇక్కడనే తిరుగుతున్నా ఈ గల్లీలో. ఇప్పుడే అనిల్ కాల్ చేసిండే, ఇంకా 1 అవర్లో వచ్చేస్తాడంట. కాకపోతే ఎవరితోటో వస్తుండు. అయితే సపరేట్ రూమ్ తీసుకుంటా అని అన్నాడు. సరే బ్రో తీసుకో అని చెప్పేసి. రోడ్ బందా? ఒకసారి అడుగుదాం ఇలానే. अन्ना इधर सनराइज पॉइंट किधर है? हाँ नीचे। नीचे ये रास्ता अभी। हाँ ये अच्छा लगेगा ये वाला. ఓకే ఇటు నుంచి మంచిగా ఉంటుందంట. డైరెక్ట్ బీచ్. చూద్దాం పోయి ఒకసారి. మళ్ళీ పొద్దుగాల వాళ్ళని వీళ్ళని అలగకుండా డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. 6:20కి అవుతుందంట సన్ రైజ్. హోటల్ బ్లూ సీ. అన్ని హోటల్ సైడ్ స్ట్రైట్ పోతే బీచే ఉంది. చూద్దాం ఇటే చూపిస్తుంది. అయ్యా తిరువల్లువారు సలాయ్. వీళ్ళ పేర్లు భలే ఉంటాయి. ముందర ఓషన్ అలలు వస్తున్నాయి ఇట్లా. ఈ నుంచి వ్యూ పట్టుంది. బడ్డెలు పోవట్టుంది ఈ నుంచి. అన్న बीच व्यू पॉइंट यही है ना? सनराइज मॉर्निंग यही है ना उधर? ओके या यूट्यूबर मोनोजी डायरीज. या टाइप मोनोजी, it will come. You will come find. This is mine. Thank you bro. And will it be crowd bro early morning? How many members will be approximately? More than 1,000. 1,000? Oh my god. Thank you bro. At what time will it rise sun? Maybe 5:30. After 5:30. After 5:30. This will be changed. Okay, sometimes. Before 6:30. Okay. Clear view will be right bro here? Yeah. Okay, thank you bro. Upon climate. What is your good name bro? Yeah, I'm Joshua.
Joshua. From Madurai. Madurai. I'm also visiting. Yeah. Thank you, bro. Okay, okay. Good night, bro. మంచిగా అనిపిస్తుంది అట్లా అందరితోటి స్ట్రేంజర్స్తో మాట్లాడుతుంటుంటే. విల్ గో దిస్ గల్లీ. అసలు ఏముంది చూద్దాం. మళ్ళీ మన గాంధీ మెమోరియల్ అంటే ఇది. మనం రాలేదు గాంధీ మెమోరియల్కి. అన్నీ షాప్లే. కమర్ రాజర్ మెమోరియల్, ఏటీఎం. ఇది బీచ్ పక్కన ఇది అంతేగా. చల్లగా ఉంది. ఓ మై గాడ్. సీ షోర్ ఫుడ్ కోర్ట్. అన్ని ఫుడ్ కోర్ట్లే అట్టుంది ఇక్కడ. అది బీచ్ అదంతా కొద్ది అట్లా పోతే బీచే ఇక. డైరెక్ట్ ట్యాక్సీస్ ఉంది ఇక్కడ. పోలీసులు ఎవరు లేరా? ఎక్కడ నువ్వు చూపిస్తుంది ఇక్కడ పక్కన బీచ్. ఇదంతా బీచే. సన్సెట్ వ్యూ పాయింట్ ముందర కూడా ఉంది. ఆడదాకా పోయి చూసేద్దాం. ఇదంతా క్రౌడే ఉంటారట్టుంది నాకు తెలిసి. పైకి ఎలా లేదా అయింది. ముందర ఏదో సైరన్ వేసుకొని ఉంది కారు. అన్న బైక్ వెళ్ళావు, పోలీస్ స్నైప్ పోతే బైక్ వెళ్ళావంట. మరి ఆడ పోలీసు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వస్తే ఏమన్నా అన్న అంటారు. అమ్మా ఎందుకురా నన్ను చూసే సైరన్ వేయాలి నువ్వు. ఈ పోలీస్ కాకాలంటేనే భయం మనకి. చూద్దాం ఒకసారి బీచ్ నుంచి. మనం ఇంకా సన్ రైజ్ పాయింట్ కాడికి పోలే. ఈ నుంచి కూడా సన్ రైజ్ చూడవచ్చు మంచిగా. కాకపోతే మిడిల్ ఉంటుందో ఉండదో తెలియదు. చూడండి ఎంత మంచిగా ఉందో బీచ్. వ్యూ టవర్ అంట అది ఎక్కొచ్చట్టుంది. దాని కెమెరా పెట్టున్నా. ఫస్ట్ ఆ కెమెరాని పట్టుకొచ్చుకుంటా ఇన్స్టా. ఆవిడ నా లేపుకోపోయినా మనకు దిక్కు దేశ కూడా ఉండరు ఇక్కడ. సముద్రం చూడు నైట్ పూట ఎంత ప్రశాంతంగా ఉందో. అక్కడ వాచ్ టవర్ అట్టుంది. ఇట్లాంటి బీచ్ ఒకటి మనకు తెలంగాణలో ఉంటే బాగుంది. కింద మొత్తం గడ్డినే, ఏం లేదు. ఆడెంత లైట్లు వస్తున్నాయి, పొడవలట్టుంది నాకు తెలిసి. చాలా బాగుంది. ఓన్లీ వాటర్ సౌండే, ఏమి లేదు. నైట్ పూట పొద్దున్నాక డ్యూటీ చేసి ఇట్లా సడన్గా ఇట్లా బయటికి వస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా నేను డ్యూటీ ఏం చేస్తలేదు. కాకపోతే మనం హైదరాబాద్ అయ్యే బతుకులు కదా. హైదరాబాద్లో డ్యూటీలు పొద్దున్న లేస్తే ల్యాప్టాప్లు వేసుకొని తిరుగుడు, రావుడు, సాయంత్రం రాగానే ఆ ఇంట్లోనే ఉండు. ఏసీలు, ఫ్యాన్లు, టీవీలో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసుకుంటా ఇట్లా నేచర్ చూసుకుంటా హీల్ అయ్యేది వేరు. ఇంట్లో కూర్చొని ఆ రీల్స్ అన్నీ చూస్తుంటే హీల్ అయ్యేది వేరు. సీరియస్లీ మంచిగా అనిపిస్తుంది మ్యాన్. ఇంతవరకు అయితే పోలీసులు అయితే ఎవరు ఆపలేదు అండ్ రెస్ట్రిక్షన్స్ కూడా ఎవరు పెట్టలేదు. నైట్ టైం విజిట్ చేయొద్దు అది అని చెప్పేసి. కానీ విజిట్ చేయొద్దు, మంచిది కాదు నైట్ పూట. అందరు మంచి వాళ్ళు ఉండరు కదా. ఇవన్నీ రిసార్ట్లు అట్టుంది. సీకి పక్కన రిసార్ట్లే అన్నీ. అన్నై సెలెస్టియల్ రిసార్ట్, అన్ని రిసార్ట్లే. బీచ్కి ఎదురుగా ఉన్నాయి అన్ని రిసార్ట్లే. ఒక్క రిసార్ట్ ఉంటే చాలేడా మంచి ప్లేస్లో. ముందర సీ పాయింట్ ఉంది, వ్యూ పాయింట్ చూద్దాం. అన్ని రిసార్ట్లే. ఇది కూడా నాకు తెలిసి రిసార్టే కడుతున్నట్టుంది. వైన్ అండ్ డైన్ అంట. ఇదే సన్ రైజ్ వ్యూ పాయింట్ అంట. ఇక ముందుకు పోతే ఒక చర్చ్ ఉంది. ఇక కొంచెం జంగల్ ఉంది. నేను ముందుకు పోను. ఇక కొంచెం రైట్ ఉంది. ఈ నుంచి ఏముండదు ఇక నాకు తెలిసి. ఇక్కడ బండ్లు ఆపుకొని లోపల పోయి కూర్చున్నట్టుంది. ఎట్లున్నాయి కిందికి. అన్ని రిసార్ట్లు ఇక్కడ నాకు తెలిసి 10,000-15,000 ఉంటుంది అట్టుంది ఒక రిసార్ట్లో రూము. నాకు బీచ్లు చూసినప్పుడల్లా ఒక్క బాధ అనిపిస్తుంది. ఏంటంటే ఒక్క బీచ్ లేదా తెలంగాణలో. ఒక్క బీచ్ ఉంటే బాగుందో అని అనిపిస్తుంది. కానీ అది మన కర్మ. ఇక మనకి లేదు. మనకి భూమే లేదు అటు సైడ్ బీచ్ సైడ్. ఒక బీచ్ ఉంటే బాగుంది మనకి. ఒక మంచి కాఫీ తాగేసి రూమ్కి వెళ్ళిపోదాం. ఈరోజు ఫుల్ మూన్ డే అట్టుంది. అందుకనే అలలు గట్టిగా వస్తున్నాయి. మూన్ లేకపోతేనేమో అలలు ఎక్కువ రావు. ఓకే ఇక బెస్టర్ వేసారు ఇక్కడ పోలీసు వాళ్ళు. ఇక చిన్నగా వచ్చిన వాళ్ళని ఆపుతుంటారు. ఇక ఇది రిసార్ట్ అట్టుంది. పెద్దగా ఉంది. ఇది రిసార్టా ఇల్లు మరి. మంచిగా సముద్రం చూడొచ్చు ఈ నుంచి. ఇంట్లో ఉండేటోడు అడవగానే. ఒక మంచి కాఫీ కొట్టేసి వెళ్ళిపోయి కొంచెం అనుకుంటాం మంచిగా. హోటల్ పక్కన ఒకటి చాయ్ షాప్ ఉన్నది. పొద్దుగాల తాగుండే వాడు అసలుకి పాలు పోసిండా నీళ్ళు పోసి చేసిండా అర్థం కాలే. దోశ కూడా ఇచ్చిండు. ఆ దోశలో తెల్ల చట్నీ, కొబ్బరి చట్నీ యూజ్ చేస్తారట్టుంది. అది కూడా నీళ్ళు ఉంది. సాంబార్ ఒక్కడు బాగుంది. ఓకే ఇది స్కూలా? నా రూమ్ పక్కనే, బాత్రూమ్ పక్కనే ఉంది స్కూల్. పొద్దుగాల పిల్లలు ముత్తుకుంటా ఉంటారు ABCD అని. అమ్మ ఏముందిరా ఇక్కడ పక్కన అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు చూస్తే స్కూల్ ఉంది. హైదరాబాద్లో ఉండి జాబ్ చేసుకుంటూ కూర్చొని అదే రూమ్లో అమ్మ ఏం టెన్షన్లు, ఏం స్ట్రెస్ రానా ఆయన. ఇట్లా తిరుగుతుంటే ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా. హైదరాబాద్లో తిరిగినా లోకల్లో మనకి అంత అనిపించదు.
అంత ప్రశాంతంగా ఉంది, ఏ టెన్షన్ లేదు, ఏం లేదు. ఆ సిటీకి పోతేనే కదా మళ్ళీ ఇక బిజీ లైఫ్ అయిపోయినట్టు అవుతుంది. మళ్ళీ ఆ సిటీని వదిలేసి మనం ఉండలేం. ఇట్లాంటి ప్లేస్లోకి వచ్చి ఒక వారం రోజులు ఉంటే మన హైదరాబాద్ విలువ తెలుస్తుంది. కానీ ఇక అంతే, ఇక మనసులే అంతే. ఇక ఎక్కువ రోజులు దేని పట్టుకున్నా అంతే అనిపిస్తుంది. కొంచెం అటు ఇటు తిరుగుతుండాలి. అందుకనే ట్రావెలింగ్ బెస్ట్ అంటారు. చాలా చల్లగా ఉంది, పొద్దునట్టు అంతా వేడిగా ఉంటుంది, ఇప్పుడేమో చల్లగా ఉంటుంది. నేను కాడ తాగుదాం కాఫీ, ఎట్లుంటుందో చూద్దాం. చాయ్ అయితే బాగుంది. ఇప్పుడే చాయ్ తాగేసిన. చాయ్ తాగినట్టునేంది, నేను కాఫీ తాగిన. సారీ, కాఫీ స్ట్రాంగ్ చేయమన్నా స్ట్రాంగ్ చేసి ఇచ్చాడు. ఏదైనా నా రూమ్ ఇదేనా ఈ అమ్మని, ఏదో గల్లీలో ఉన్నది, ఎటురా నాయన అని చూస్తున్నా. రైట్ సైడ్, ఇటు నుంచి వస్తే రైట్ సైడు, కానీ అమ్మని మర్చిపోతా ఉన్నాయి రూమ్ని. ఇక రేపు మార్నింగ్ కలుద్దాం.